ఫైనల్లీ మీరందరూ ఇంతలాగా అసలు అడుగుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నార్మల్‌గా అమ్ము ఫంక్షన్ రోజు చాలా బిజీ ఉండుండే. అసలు అమ్మును రెడీ చేయడం, నేను రెడీ అవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్ట్‌లను రిసీవ్ చేసుకోవడము, అమ్ముకు మధ్య మధ్యలో ఫీడింగ్ ఇవ్వడం, అసలు నాకు అసలు కూడా కుదరలేదు. సో, కొన్ని అక్కడక్కడ షార్ట్స్ మాత్రమే తీశానన్నమాట. చిన్న చిన్న వ్లాగ్స్ లాగా. అది అటాచ్ చేసి మాత్రమే ఈ వ్లాగ్ మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను. అది కూడా మీరు అడుగుతున్నారని మాత్రమే. సో ఫైనల్లీ అమ్ము ఫంక్షన్ డే రోజు మార్నింగ్ అయితే అమ్మువి నావి ఇద్దరివి డ్రెస్సెస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. అమ్ముది ఏంటి అంటే డ్రెస్ నార్మల్గా క్లాత్ తీసేసుకొని పట్టు లంగా జాకెట్ అనేది కుట్టించేసాము. ఎందుకంటే అది లైట్ వెయిట్ ఉండాలి, మంచిగా లోపల కొంచెం క్లాత్ కూడా కాటన్ టైప్ ఉండాలి. అది డే అంతా క్యారీ చేయాలంటే అమ్ముకు కొంచెం కష్టం కదా అని చెప్పేసి సింపుల్గా కుట్టించేసాము. నేనైతే లెహంగా ప్లాన్ చేశానన్నమాట. సారీ అయితే నాకు కొంచెం కష్టమైపోతుంది, లెహంగా అయితే కొంచెం ఈజీ కదా డే అంతా క్యారీ చేయడానికి అని చెప్పేసి ఆఫ్టర్ వేర్ తర్వాత ఇలా ఉంది. ఇది వచ్చేసి నాకు మా చెల్లి గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఎప్పుడు ఏదో 21st డే అనుకుంటా, అమ్ము 21st డే రోజు నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది అలానే ఉంచి ఈరోజు థర్డ్ మంత్ ఫంక్షన్ రోజు నేను క్యారీ చేసేసుకున్నాను. ఇద్దరం రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాం. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క లెహంగా డీటెయిల్స్ పెట్టండి అని. అది నాకు గిఫ్ట్ వచ్చిందండి. అది ఎక్కడ తీసుకుందో మా చెల్లికి కూడా గుర్తులేదంట. అందుకని నేను కూడా పోస్ట్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది గుర్తుంటే ఐడియా అనేది మీకు కన్ఫామ్గా నేను మెన్షన్ చేసి పెట్టేస్తాను. సో రెడీ అయిపోయాం అందరము, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే ఇది మా సొంత ఊర్లో అన్నమాట. అంటే డాడీ వాళ్ళ ఊరు ఇది. నాకు ఒక డ్రీమ్ ఉండేది, సొంత ఊర్లో నా పెళ్ళి అయినా నాకు సంబంధించి ఏదైనా అకేషన్ మంచిగా గ్రాండ్గా చేసుకోవాలి అని చెప్పేసి. నా పెళ్ళి అక్కడ జరగలేకపోయింది కానీ నా బిడ్డ ఫంక్షన్ మాత్రం చేసేసుకుంటున్నాము ఇక్కడ. ఎంత సంతోషంగా ఉందో. రంగనాయక స్వామి డ్యామ్ గుట్ట అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గర ఉన్న పీపుల్స్కి. దూరం ఉంటే ఐ డోంట్ నో, ఒకసారి గూగుల్ చేయండి. ఆ గుట్ట మీద ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అంటే చుట్టూ ఎంత బాగుంటుంది తెలుసా. అట్మాస్ఫియర్ మొత్తం చెట్లు, దేవుని గుడి, గుట్ట మీద కదా. సో అన్ని కొండలు గుట్టల్లాగా ఉంటుంది అన్నమాట. అకేషన్ అంతా అయితే బాగుంటుంది. నాకు అక్కడ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ప్లేస్ అయితే. లోపల డెకోర్ కూడా నేనే ఓన్గా అది మొత్తం క్లియర్గా ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని పర్టికులర్గా ఆయనకు చెప్పి మరి ఈ డెకోర్ చేయించుకున్నాను. మీకు అందరికీ కొంచెం సింపుల్ అనిపించవచ్చు, నాకైతే క్యూట్ అనిపించింది. సో అక్కడ చందమామగా ఉండేది కదా, అక్కడ అమ్మును మంచిగా అక్కడ ఉయ్యాలలో ఊపించేస్తే ఒక పర్సన్ని పెట్టి ఇక్కడ చైర్ దగ్గర మేముండి వచ్చే వాళ్ళతో ఫొటోస్ దిగితే సరిపోతుంది. అమ్మును ఎక్కడ కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. అన్ని ఫొటోస్ దిగామనుకోండి అమ్ముతో, ఆ ఫోటో రిఫ్లెక్షన్ అనేది లైటింగ్స్ అంతా పడి వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయిపోతారు, క్రాంకీగా అయిపోతారని చెప్పేసి అమ్ముకు సపరేట్గా చందమామ డెకోర్ పెట్టేసి మేము చైర్ దగ్గర పర్సన్స్తో ఫొటోస్ దిగామన్నమాట. అది క్లారిటీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరూ రాలేదు. మేము తొందర రెడీ వెళ్ళామన్నమాట. ఎందుకో తెలుసా, దిగే ఒక 10 ఫోటోలైనా అమ్ముతో మంచిగా దిగేసి పక్కకు అమ్మును పెట్టేసి పడుకోబెట్టాలి. వచ్చే వాళ్ళతో మేము ఫొటోస్ దిగాలి. అది మాకున్న క్లారిటీ, మేము చెప్పిన క్లారిటీ అన్నమాట ఫోటో వాళ్ళతో. ఎందుకంటే అందరూ వచ్చిన తర్వాత మాకు ఫొటోస్ దిగడానికి టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ పైకి వస్తూ ఉంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. అప్పుడు అమ్ముతో మేము ఫ్రెష్గా ఫోటోలు దిగడానికి ఉండదు. అందుకని చెప్పేసి మేము ముందే ఇలా అమ్ముతో వాళ్ళ డాడీ నేను మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. నా ఫొటోస్ అయితే అమ్ముతో దిగడం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ డాడీ అన్నమాట. సో ఫ్యామిలీ ఫొటోస్ అలా మొత్తం దిగేస్తున్నాం మేము, ఎవరు రాకముందుకి. అది బెటర్ కదా. అందరూ వచ్చిన తర్వాత ఆ స్వెట్ వాళ్ళందరూ వచ్చి చూస్తారు, ఫొటోస్ దిగలేము, కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఇలా చూజ్ చేసుకున్నాము. సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారుగా అందరూ కొంచెం మెల్లిమెల్లిగా వస్తున్నారనమాట. నేనైతే అమ్మును ఉయ్యాలలో వేశాను, ఎవ్వరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ టైంలో అందరి చేతులకు ఇచ్చి కొంచెం అంతా అటు ఇటు చేయడం ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే చిన్న పాప కదా, అందుకని చెప్పేసి. సో అందరూ వచ్చారు కదా అని చెప్పేసి నేమ్ రివీలింగ్ అయితే పెట్టేసుకున్నాం మేము తొందరగానే. ఇది వచ్చేసి అమ్ముకి పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము అదంతా చూసి ఒక లెటర్ అయితే పంతులు ఇచ్చాడనమాట. అది ఎన్, నా మీద ఏదైనా పెట్టేసుకోవచ్చు మీరు అని చెప్పేసి లెటర్ ఇస్తే మేము సెలెక్ట్ చేసుకున్న పేరేంటో మీరు కూడా నాతో పాటు చూసేసేయండి. సో నాకు ఈ పేరు చాలా క్యూట్ అనిపించింది. ఎవరికి కొంచెం చాలా రేర్ ఉంటుంది ఈ పేరు. అండ్ నాకు అమ్ముకు బాగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి నిహిరా అని పేరు అయితే పెట్టేశాను. నిహిరా బాగుంది కదా,
కొంచెం స్టైల్గా ఉంది, క్యూట్గా అనిపించింది నాకైతే. నా మీద అన్ని పేర్లు సెర్చ్ చేస్తే నాకు ఈ పేరు అయితే క్యూట్ అనిపించింది, నాకు మా హస్బెండ్కి. సో ఆ నిహిరా పేరుతో ఓపెనింగ్ అయితే చేసేసి మా ఫ్యామిలీస్తో అలా ఫొటోస్ అయితే దిగేసి అమ్మునైతే నీట్గా పడుకోబెట్టేసాము. ఎంత నచ్చిందంటే నాకు అమ్ము ఆ రోజు అస్సలు ఏడవలేదండి, క్రాంకీగా లేదు, ఏడవలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఫీడింగ్ ఇచ్చే టైంలో ఫీడింగ్ ఇచ్చేసి ఉయ్యాలలో పడుకోబెట్టేశాను, నీట్గా పడుకుంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఒక 2 ఫొటోస్ అలా దిగేసి అమ్మును ఉయ్యాలలో పెట్టేసామన్నమాట. అండ్ మాకు ఇక్కడ ఆ రోజు బిడ్డ పాప పుట్టగానే మనకు ఓడిబియ్యం అనేది కన్ఫామ్గా పోస్తారు, మా సైడ్ అయితే పోస్తారన్నమాట. సో అక్కడ అమ్మును పడుకోబెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా మా చెల్లి ఉంది ఇక్కడ, మేము బియ్యం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఎండ్ అయిపోయింది, అందరూ మాతోటే ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయారు. అమ్ము మాత్రం అక్కడ అమ్మ వాళ్ళతో లేకపోతే చెల్లికి అప్పయిపోయామన్నమాట ఉయ్యాల దగ్గర. సో ఎండ్ ఆఫ్ అయితే ఫంక్షన్ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా పెట్టానండి, నేను ఎక్కువ హడావిడి పెట్టలేదు, ఎందుకంటే వీడియోస్ తీయడానికి నాకు టైం లేకుండే. నేను చిన్నపిల్లల్ని క్యారీ చేసుకోవడం, నాకు నేను చూసుకోవడం, వచ్చిన వాళ్ళని చూడడం, సో అంత టైం ఉండదు కదా మనకు. అందుకే చాలా షార్ట్ అండ్ స్పీడ్గా పెట్టేశాను ఈ వ్లాగ్ అనేది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మంచిగా పడుకుందనమాట, ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి మంచిగా పడుకోబెట్టేశాను. అప్పుడు నాకు కొంచెం టైం దొరికిందని మా హస్బెండ్ కార్ దగ్గర, ఇది నా ఫేవరెట్ కార్ అన్నమాట. సో నా పెళ్ళైన తర్వాత ఇది కొన్నారు, అందుకని కొంచెం నాకు ఇష్టము. మంచిగా అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి లాస్ట్కు ఆల్మోస్ట్ లిటరల్లీ నేను తినేసరికి 4 అయిందండి, మీరు నమ్మరు. అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మంచిగా ఫుడ్ అయితే కుమ్మేశాను నేను. ఏంటో తెలుసా, చికెన్ బిర్యానీ. ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ అంటేనే అదొక ఎమోషన్ కదా, అట్లాంటి బిర్యానీ ఇంకా లేటు, అసలు ఆకలి అవుతున్న టైంలో తింటుంటే నాకు అసలు తెలియలేదు ఎన్ని ప్లేట్స్ తిన్నాను అని చెప్పేసి. మా తాతయ్య అక్కడ చూస్తున్నారు కదా, నాకు మంచి కంపెనీ అన్నమాట. అమ్మ వాళ్ళు, డాడీ, హస్బెండ్ అందరూ అమ్ము దగ్గర ఉన్నారన్నమాట. సో నేను అందరు వాళ్ళు తిన్నాక నేను తిందామని చెప్పేసి వాళ్ళు తినేసి వచ్చి అమ్ము దగ్గర ఉన్న తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. సో నేను లాస్ట్ అన్నమాట తినడము. సో లాస్ట్ అయినా సరే పీసెస్ మంచిగా ఉంది, హ్యాపీగా బిర్యానీ కూడా టేస్ట్ అలానే ఉంది, మంచిగా తినేస్తున్నాను. నాన్ వెజ్ వాళ్ళకు చికెన్ బిర్యానీ విత్ షోర్వా పెట్టామన్నమాట. వెజ్ వాళ్ళకు వచ్చేసి పాలకూర పప్పు, పప్పుచారు, ఆలుగడ్డ వంకాయ, టమాటా, కర్డ్. సో వెజ్ వాళ్ళకు శ్రావణ మాసం అప్పుడు ఉండే అన్నమాట ఈ ఫంక్షన్ జరుగుతున్న టైంలో. వెజ్ వాళ్ళకు సపరేట్, నాన్ వెజ్ వాళ్ళకు సపరేట్ అయితే పెట్టించేసాము. ఇలా అయితే ఫంక్షన్ మంచిగా హ్యాపీగా అయిందండి. అసలు ఎక్కడ ఏం గజిబిజి లేకుండా, టెన్షన్ లేకుండా, అసలు పీస్ఫుల్గా జరగడం అంటే నా ఫంక్షన్ ఇదే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ నా పెళ్ళి కూడా అంత పీస్ఫుల్గా జరగలేదు, అంత క్లమ్జీగా టెన్షన్గా అయిందేమో కానీ నా బిడ్డ ఫంక్షన్ మాత్రం కూల్గా అయింది. అసలు మీకు ఒకటి తెలుసా, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అసలు ఏమీ మిగలలేదండి. బిర్యానీ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అసలు ఒక్కొక్క ప్లేట్ అంతా మిగిలిందేమో కానీ అన్నీ నేను తిన్న తర్వాత కూడా చాలామంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా అన్నయ్య అన్నమాట ఇతను, మా అన్నయ్య కూడా పాపం నాతో తినేశారు. అందరు కొంతమంది అందరు తినేసరికి ఫుడ్ కూడా అయిపోయింది. ఎంత గ్రేట్, అసలు ఎంత మంచిగా కదా ఫుడ్, అసలు ఏమీ మిగలకుండా ఒక ఫంక్షన్ జరగడం ఎంత హ్యాపీ అనిపిస్తుందో. లాస్ట్ కొంచెం మిగిలితే అక్కడ ఉన్న వర్కర్స్ తీసుకొని వెళ్ళారన్నమాట. అది నా బిడ్డ ఫంక్షన్ హడావిడి, నా బిడ్డ ఫంక్షన్ అన్నమాట. ఆ నేమింగ్ సెరమనీ కూడా అయిపోయింది కంప్లీట్. ఇది షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేశాను, ఎందుకు లాంగ్ పెట్టడము, సాగదీయడము అని చెప్పేసి. అలాగే నేను కొన్ని వ్లాగ్స్ కూడా, అంటే పెద్దగా వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు, ఇదే అన్నమాట స్వీట్ వీడియో. అండ్ కమెంట్ పెడతారేమో లాస్ట్కి, ఏంటక్క ఫుడ్ అన్న అంతా అలా వదిలేసారు, పైన కవర్ ప్యాక్ చేయక అని చెప్పేసి. అందరం తింటున్నామండి ముందు, అందుకని అలానే ఉన్నాయి, మీ వీడియో కోసం అని చెప్పేసి తీపిచ్చేసాను అంతే. ఫుడ్ అంతా క్లీన్గా నీట్గా అందరూ తినేశారు, అసలు ఏమీ మిగలలేదు. అక్కడ ఉన్న వర్కర్స్కి లాస్ట్కి వెళ్ళిపోయింది అనమాట, అంతేగాని అంత బాగుంది. నేను అనుకున్నాను అసలు ఫుడ్ ఎలా ఉంటుందో వచ్చిన వాళ్ళందరికీ నచ్చుతుందో లేదో, నా బిడ్డ ఫంక్షన్ కదా, అసలు బిడ్డ ఫంక్షన్కి ఫుడ్ బాగాలేకపోతే ఎలా ఉంటుందో అని అనుకున్నాను. కానీ తింటుంటే బిర్యానీ నాకే తినాలనిపించింది, అంత బాగుంది. వెజ్ బాగుంది, నాన్ వెజ్ బాగుంది. సో ఫైనల్గా ఇక్కడ ఇదేంటిది ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట హ్యాపీలీ. అలా అయితే ఫంక్షన్ ఎండ్ చేసాము. డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ క్రాంకీనెస్ లేకుండా నా బిడ్డ హ్యాపీగా ఉంది, మేము కూడా అందరం హ్యాపీగా ఉన్నాం. వచ్చిన గెస్ట్ల వాళ్ళతో కానీ ఫుడ్తో కానీ అంత హ్యాపీగా గడిచిపోయిందన్నమాట. ఎలా జరుగుతుందా అని టెన్షన్ పడ్డాను కానీ పీస్ఫుల్గా జరిగిపోయింది. సో ఇది ఈ వీడియో. సో ఎక్కువ పెట్టలేదు, తక్కువ నాకు దొరికిన వీడియో క్లిప్స్ యాడ్ చేసి మీకైతే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి షేర్ చేశాను. సో మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అసలు పెట్టకండి, ఎందుకంటే నా బిడ్డ ఫంక్షన్ కాబట్టి. సో మెయిన్గా ఇది వీడియో మీకు అందరికీ నచ్చింది. ఎక్కడైనా డెకోర్ది లేకపోతే ఏదైనా ప్లేసెస్ది మీరు అడిగిన వాటికి అన్ని హెల్ప్ అయ్యేవిటి నేను తీసాను అని అనుకుంటున్నాను. తీస్తే మాత్రం అలా మీకు అనుకుంటే మాత్రం
ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. నెక్స్ట్ మంచి ఫుడ్ రెసిపీ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఫుడ్ రెసిపీస్ చాలా అడుగుతున్నారు కదా, సో వాటితో నెక్స్ట్ బ్లాగ్లో, కమింగ్ అప్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.